ఈ దినాన నేను కొత్తపట్నం పోతుంటే ముగ్గురు పరలోకానికి భూమిని విడిచి వెళ్ళిపోయారు. కొత్తపట్నం బాప్తీసాలు ఇవ్వడానికి ఒక పాస్టర్ గారు నన్ను కూడా సహకారిగా ఎదుర్కొంటారు. అందరూ చెప్పండి హల్లెలూయా. ఏది కూడా ఈ సంవత్సరం ఏం దొరలేదు, నా చేత పైరు పండలేదు. అపోస్తుల కార్యము 18:9 నేను నీకు తోడై ఉన్నాను, భయపడము, ధైర్యంగా ఉండి దేవుని పని చేయవి అని చెప్పి నాకు గద్దించినట్టుగా మరి ఆయన హెచ్చరించాడు. నన్ను సంవత్సరం అంతా దేవుడు ఆయన స్వరక్తి నుంచి సంపాదించిన కల్వరి సంఘంలో మీ మధ్య నేను జీవించడానికి అది ఈ వృద్ధాకు మరి పంపిస్తూ అక్కడ పరిచయం చేసి మన సహోదరులు కూడా వెళ్ళారు. మరి ఆ సంఘంలో మరి 6 మంది, 2 మొగోళ్ళు, 4 సహోదరులు బాప్తిసం తీసుకున్న నూతన జన్మ వారికి దేవుడు ఇచ్చాడు. కనుక మనం కూడా మరి బాప్తిసానికి వీలు కాకూడదు. రేపేమి సంభవించినా మీకు ఇది మీ జీవమో ఏ పడదని యాకోబు గారు మనకు గుర్తు చేస్తున్నాడు. కనుక మరి వీటి ఎందుకంటే మరి దేవుడు జీవించడము, మరి కొత్త జన్మ, మన కొత్త సంవత్సరం వచ్చిందని మనం ఇది కాకుండా మరి సంతోషపడకుండా కొత్త సంవత్సరంలో కొత్త జీవితం, మారు మనసు లేని వారు మారు మనసుకుని బాప్తిసం తీసుకొని మారు మనసు పొందినటువంటి మనము మరి పసిబిడ్డల వలె మరి ప్రభు దయాళుడని మీరు రుచి చూచినట్లా వాక్యమును పాడను అపేక్షించుడు అన్నట్లుగా కల్వరి సంఘంలో ఎప్పుడు దేవుని సన్నిధిలో పాస్టర్ గారు మరి పాస్టర్ గారు మరి వీళ్ళందరూ కూడా మంచి దేవుని యొక్క వాక్యాలు మనకి అందించారు. రుచిగారు వీటి అనుభవాన్ని దేవుడు మేలు చేశాడు. మరి నువ్వు ఏం పని లేదని విసుగుపడుతున్నావా, నేను ఇచ్చిన వాగ్దానం అని నాకు ఈ దినమే గుర్తు చేశాడు. సంవత్సరం చివరి దినం కదా, ఈరోజు ఉపయోగించింది అనే విషయం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అది ఒక విషయం జరిగింది. తర్వాత బెంగళూరు మన చిన్నన్న గారి కుమార్తె వివాహం జరిగింది. పోయిన నెల 15వ తారీఖు మిత్ర పాస్టర్ గారిని అమ్మాయి చాలా దినాలు ఆయన ఎంతో వారు దేవుని ఎరిగి దేవుని పనిని కొనసాగించిన ప్రార్థనా పూర్వకంగా అన్నగారు మీకు అందరూ తెలుసు. జోస్పన్ గారు ఆ పాస్టర్ గారి తర్వాత ఆయన కనుక ఆయన ఎంతో పట్టుదల కలిగినటువంటి వాడు. ప్రార్థనలో నిత్యము ప్రార్థన ఉంటుంది. మా అమ్మ ఉన్నట్టు మా అమ్మగారు కూడా నిత్యం ప్రార్థన ఉండేది. నేను ఎప్పుడు లేచిన నైట్ మసగారు కూడా పూలు తాడు. అదే వర్షం వచ్చింది మా అన్నగారు కూడా. అటువంటి మరి అన్నగారు మరి కుమార్తెకు వివాహం చేశాడు. అదొక హల్లెలూయా. అది ఒక శుభవార్త. ఈ సంవత్సరంలో మా కుటుంబాల్లో జరిగినటువంటి మేలు. మంచి అల్లుడు దొరికాడు. మంచి అంటే అల్లుడు అంటే ఏదో సంపాదించే అల్లుడు కాదు, సంపాదన అనేది దేవుడు ఇస్తాడు మనకి. మంచి బిలీవర్ దొరికాడు. కనుక మంచి విధేయుడు, మంచి దైవభక్తి అయినటువంటి కుటుంబము దేవుడు వారికి ఇచ్చాడు. ఇది గొప్ప కార్యం. ఈ సంవత్సరం మా కుటుంబంలో మేలు జరిగింది. మరి అంతేకాకుండా మరి నేను కూడా బెంగళూరులో 15 రోజులు పెద్దబాబు దగ్గర ఉన్నాను. 15 రోజులు చర్చిలో వాడబడ్డాను. అందరూ చెప్పండి హల్లెలూయా. దేవుడు ఇక్కడ నుంచి మరి బెంగళూరు మహాపట్టణంలో పెద్ద చర్చి, మన గ్రౌండ్ అంత ఉంటుంది, అక్క స్థలం కూడా కలుపుతారు. మన గ్రౌండ్ అంత ఉంటుంది. గ్రౌండ్ పైన పెట్టాడు చర్చి, కింద అంతా కూడా మనం భోజనాలు పెట్టాలి. అటువంటి మహా చర్చి దాదాపు 200 మంది సమకూడే చర్చిలో దేవుడు మరి అక్కడ మాట్లాడేదానికి అవకాశం ఇచ్చాడు. ఈ ప్రార్థన వల్ల, ఈ యొక్క మరి ప్రేమ అభిమానాల వల్ల మరి అక్కడికి వెళ్ళి దేవుని పరిచయం వారు కూడా ఎంతో బాగా ప్రేమించారు. ఈ రీతిగా దేవుడు మనం వాడుకుంటాడు. ఆయన మన ద్వారా మహిమపరచబడతాడు, ద్వారా ఇచ్చారు. కనుక ఇక ముందు కూడా మరి శేష జీవితము మీతో కలిసి దేవుని కార్యాలు జరిగించాలని నా కొరకు కూడా నా కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయాలని క్రీస్తునామంలో మనం చేస్తున్నాం. అందరూ చెప్పండి హల్లెలూయా. జీవితానికి దేవుడు చేసిన మేలు, దేవుడు మా పక్షాన ఉండడం అనేది మీకు ఏ విధంగా చెప్పాలనేది బాగా ప్రిపేర్ అయ్యాను. బట్ ఇక్కడికి వచ్చినాక చెప్పడానికి నాకు మనసు అంగీకరించలేదు. కానీ వాగ్దానం తీసుకున్నాక ఇప్పుడు చెప్పకపోతే దేవుణ్ణి నేను
త్రోసివేసిన దాన్ని అవుతాను అనమాట. గత సంవత్సరంలో నా జీవితంలో మొదటిగా కిరణ్ బాప్తీస్ పొందడం అనేది నా జీవితానికి కోట్ల ఆస్తి కంటే నాకు ఎక్కువైంది. ఈ భూమి మీద ఎంతో ఎంతో మందికి ఎన్నో ఉండొచ్చు, కానీ నాకేమీ అక్కర్లేదు. నా భర్త మారు మనసు ఒకటి, బిడ్డలు చదువుల్లో ముందుకెళ్ళారు. మధ్యాహ్నం నేను డ్యూటీ దిగి వచ్చి ఇంట్లో పడుకుంటే 2:45 నాకు ఒక దర్శనం వచ్చింది. 10 నిమిషాలు స్పీడ్గా ఎక్కడి నుంచో వచ్చాను, ఈ వాకిల్ నుంచి వచ్చాను, అక్కడ కూర్చొని ప్రార్థన చేశాను. అమ్మ ఇక్కడ చిమ్ముతా ఉంది, ప్రార్థన చేశాను. ఎంతో ప్రయాసతో వచ్చి ప్రార్థన చేశాను. అమ్మ ఇక్కడే ఉంది. నేను లోపలికి వచ్చేటప్పుడు స్వాతి, మిత్ర, మేరాండి ఇక్కడే ఉన్నారు బయట. నేను వచ్చాను, ఒక్కదాన్ని స్పీడ్గా ప్రార్థన చేస్తున్నాను. చాలాసేపు చేశా. ఎంత అంటే ఇంక నేను చెయ్యలేనంతగా, అలసిపోయేంతగా మందిరంలో కూర్చొని ప్రార్థన చేశాను. ప్రార్థన అయిపోయినాక లెగిసి ఇక్కడ కూర్చొని స్వాతి కొంచెం వాటర్ ఇవ్వరా అన్న. స్వాతి వాటర్ తీసుకొచ్చింది. మిత్ర, పాస్టర్ గారు ఇటు బయటికి వెళ్తున్నారు అన్నాలకు కానీ అక్కడ ఉన్నారు. వాటర్ తెచ్చిచ్చింది స్వాతి నాకు. ఆ వాటర్ పట్టుకోగలే బాటిల్ చాలా తాగడానికి అయిష్టంగా ఉన్నాయి. ఏంద్రా స్వాతి, ఈ వాటర్ ఇలా ఉన్నాయి, ఈ కలర్లో ఉంటాయి, ఎలా రా తాగేది, చాలా గట్టిగా ఉన్నాయి మా, నేను తాగలేనురా అని అంటే, అక్క వాటర్ నువ్వు తాగి చూడు, నీకెందుకు ఇది చాలా బాగుంటాయి, మేమందరం అయ్యాక తాగుతుంది, నువ్వు తాగి చూడక్క అంది. ఆ వాటర్ మూత తీసుకొని తాగడానికి అయిష్టంగా ఉన్నా వాళ్ళందరూ తాగేటప్పుడు నేను ఎందుకు తాగకూడదు అన్న ఉద్దేశంతో నమ్మి వాటర్ మూత తీసుకొని నేను ఎప్పుడైతే వాటర్ తాగాను, అది తాగేటప్పుడు అయిష్టంగా ఉంది. నేను తాగడం మొదలు పెట్టినాక అవి చాలా రుచిగా మారినాయి అనమాట. తాగే కొద్దీ నాలో ఉన్న దాహం అనేది, నాలో ఉన్న బాధ అనేది, అది నాకు తెలియకుండానే అవి చాలా రుచిగా మారినాయి. బాటిల్ ఎత్తి పట్టుకొని తాగి మా ఈ వాటర్ ఏందో చాలా రుచిగా ఉన్నాయి, నువ్వు కూడా తాగుమా, నేను మా అమ్మకి ఇచ్చాను. ఇక్కడే కూర్చొని అమ్మ కూడా తాగుతా ఉంది. ఈ లోపు మేరాంటీ వచ్చారు నా దగ్గరికి. ఏందంటే ఈ వాటర్ ఇంత రుచిగా ఉన్నాయా ఆంటీ అని మాట్లాడుతూ ఉన్నాను. నాకు వెంటనే మెలుగు వచ్చింది. ఆ మెలుగులో 10 నిమిషాలు వెంటనే మారాను మధురంగా మార్చిన దేవుడు, దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు నా తోడు ఉన్నాడు. నా పక్షాన నాకు ప్రార్థనను ఆలపించి నాకు సమాధానం దయచేసే దేవుడు ఉన్నాడు. నాతో మాట్లాడేవు ప్రభువా, మరి ఏ విధంగా నువ్వు మారుస్తావు? మళ్ళీ నేను వదలలేదు, మళ్ళీ ప్రార్థన చేశాను. నా దుఃఖాన్ని నువ్వు ఏ విధంగా సంతోషంగా మార్చాలనుకుంటున్నావు ప్రభువా? ఏ విధంగా నాకు సమాధానం, మా హృదయాలకి మా శత్రువులకు పాఠం చెప్పి దేవుడి శత్రువులకి పాఠం గ్యారంటీగా చెప్తారు. లైట్ ఆపేశాను కాబట్టి కొన్ని విషయాలు చెప్తాను. 2024 సంవత్సరంలో మరి 9 మంది బాప్టిజం తీసుకున్నారు. మన చర్చిలో 9 మంది బాప్టిజం తీసుకున్నారు. దాదాపు 10 సంవత్సరాలు స్వాతి సండే స్కూలు, తర్వాత యూత్ మీటింగ్ తీసుకొని చాలా కష్టపడి వాళ్ళకి రోజు ఫోన్లు చేసి వాళ్ళు బైబిల్ చదువుకుంటున్నారా, ప్రార్థన చేసుకుంటున్నారా అని అడిగి ఆ విధంగా చిన్నగా యవనస్తుల్ని బాగా డెవలప్ చేసి వాళ్ళు ఎక్కడ దాకా వచ్చారంటే బాప్టిజం తీసుకునే దాకా వచ్చారు. ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్టిజం తీసుకొని మరి సంఘంలో చేర్చబడ్డారు. యూత్ మీటింగ్లో చేయాల్సినటువంటి విషయాలు అలా ఉండాలి. వాళ్ళు యూత్ మీటింగ్ ద్వారా సంఘానికి విశ్వాసులుగా అప్పగింపబడాలి. అది పెద్ద టాస్క్ అన్నమాట, అది చిన్న విషయం కాదు. చాలా సంవత్సరాలు కష్టపడితే అది 100 మంది, 10 మంది, 15 మంది చర్చకి యవనస్తులకి వస్తూ ఉన్నారు. మరి 9 మంది రక్షింపబడ్డారు పోయిన సంవత్సరం. తర్వాత 40 దినాల ప్రార్థన పరిచర్య, 40 దినాలు ఉపవాస ప్రార్థనలు మనం ప్రారంభించాం. ఆ తర్వాత నెక్స్ట్ మెన్స్ ఫెలోషిప్ని ప్రారంభించాం. ఆ తర్వాత శనివారం సాయంత్రం మామిడిపల్లిలో మనము స్వార్థ కూడిక పెడుతూ ఉన్నాం. నేను అక్కడ జరిగినటువంటి విషయాల్లో సంతోషించే విషయాలు 3 ఉన్నాయి. ఒకటి వచ్చేటప్పటికి లక్ష్మక్క మరలా సంఘానికి కంటిన్యూ అవడం అనేటువంటిది అదొక గొప్ప విషయం.
నేను స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత అక్కడ వాళ్ళ ఇంటి ఎదురుగాని రాధ అక్కడ రాధైనా రమ అక్కడ కూడా ప్రార్థనకు వచ్చి కూర్చుంటారు. తర్వాత మా స్కూల్లో సీనియర్ మా అమ్మాయి సుమతి విశ్వాసులు ఆ ఏరియాలో చాలా మంది ఉన్నారు కదా, నువ్వు ఎందుకు అక్కడికి వెళ్ళి ప్రార్థన పెట్టి వాళ్ళకి మళ్ళీ సువార్త చెప్పి వెనక్కి తెచ్చుకోకూడదు అని ఒక ఆలోచన. దాని గురించి ప్రార్థన చేసి 40 దినాలు ఉపవాస ప్రార్థనలో మనం గడిపిన తర్వాత అప్పుడు అక్కడికి వెళ్ళి ప్రార్థన ప్రారంభించాం. ఇప్పటికీ కూడా అక్కడ ఎలా జరుగుతుందంటే మన సువార్త కూడిక గ్రౌండ్ బాగుంటే, వర్షం పడకుండా ఉంటే, అక్కడ వాళ్ళకి మీటింగ్స్ ఏమి లేకుండా ఉంటే, అదంతా పరిస్థితి బాగుంటే మనం పెడుతున్నాం అన్నమాట. అంతే. అక్కడ ఏది ప్రాబ్లం అయినా మనం వెంటనే ఆపేస్తున్నాం. అది ప్రస్తుతానికి అక్కడ జరుగుతున్నటువంటి విషయం. కానీ పర్మనెంట్గా మనం ప్రతి వారం అక్కడ ప్రార్థన పెట్టాలంటే మనకు కొన్ని విషయాలు అవసరం. ఏంటంటే పరిస్థితులు బాగున్నా బాగాలేకపోయినా అక్కడ ఒక కుటుంబం ఏం చేయాలంటే శనివారం సాయంత్రం ఒకవేళ వర్షం పడితే పరిస్థితులు అనుకూలించకపోతే మా ఇల్లు వాడుకోండి అనే పరిస్థితి ఒకరికి రావాలి. అదైనా ఈ విషయం మేము చెప్పకూడదు అనమాట. అంటే మీరు మీ ఇంట్లో పెట్టమంటారా, మీ ఇంట్లో పెట్టమంటారా మేము అడగకూడదు. అక్కడ దేవుడు ఏం చేయాలంటే ఒక కుటుంబానికి అది ఇవ్వాలి. ఓకే, ఇక్కడ మనకి ప్రార్థన అవసరం, ఈ ఏరియాలో ప్రతి శనివారం ప్రార్థన అవసరం. కాబట్టి ఒకవేళ ఇక్కడ పరిస్థితులు అనుకూలించకపోయినా మన ఇల్లు ఉంది కదా, మన ఇల్లు ఖాళీగా ఉంది కదా, మన ఇంట్లో పెట్టవచ్చు కదా అనే ఆలోచన ఎవరికైతే వస్తుందో వాళ్ళ కుటుంబాన్ని బట్టి మేము ఇంకా కంటిన్యూస్గా చేస్తాం అన్నమాట. పని అనేది చేస్తాం. తెలియజేస్తున్నాను. గత సంవత్సరం దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం, నీవు భయపడక మాట్లాడము, మౌనంగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను. మీకు చెప్తే అవి మీరు నమ్మరన్నమాట. దేవుడు మాట్లాడతాడా మనుషులతో, అట్లానే మాట్లాడుతూ వచ్చాడన్నమాట. అయితే మన ప్రేమ ఇందుకు ముందు నేను చర్చి ముందు పడ్డాను, అందరికి తెలిసి ఉంటుంది మీద. అయితే ఎందుకు పడాల్సి వచ్చింది అంటే ఒక చిన్న మాట చెప్పి నేను సాక్ష్యం చెప్పాలి, ఎందుకంటే నేను కాపాడాను కదా అని ఆయన మాట్లాడుతూ వచ్చాను. సరే, ఆ కళ చాలా భయంతో కూడిన కళ అన్నమాట. కొంచెం సేపు చెప్తాను, మొత్తం వివరించాను. అయితే భయంతో కూడిన కళ ఎందుకు చెప్తున్నానంటే మా మామగారు నాకు ఎప్పుడు కళలో వచ్చినా కూడా దేవదూతలతో ఉన్నట్టుగా లేదా మాట్లాడుతున్నట్టుగా, నువ్వు ఇలా ఉన్నావు సరి చేసుకో అని చెప్తున్నట్లుగా, అంటే మా మామగారి రూపంలో దేవుడే అట్లా వచ్చి చెప్తాడన్నమాట. అయితే 12వ తేదీ తెల్లవారుజామున 3:30కి నాకు ఒక కళ వచ్చింది. ఒక 3 ప్రాణాలు పోగొతున్నాయి, కాబట్టి వాళ్ళ ముగ్గురు సెక్యూర్ చేయాలని నాకు చెప్పి ఒక రూమ్లో వాళ్ళ ముగ్గురిని పెట్టి తాళం వేసి నన్ను బయట గేట్ దగ్గర కాపులా ఉంచాడు అన్నమాట. నేను చాలా భయంతో వేసాను. ఇక అంత స్థితిగా నేను భయపడ్డాను అన్నమాట. ఎవరు ఏంటనేది నేను చెప్పను, దేవుడు మరలా దర్శనం ఇచ్చినాక మరలా చూపించినాక చెప్తారు. అట్లాగా జరిగింది. మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఇద్దరం ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నాం, కూర్చుంటే లేచుంటే ప్రార్థనే చేస్తా ఉన్నాం. ఇంక వెంటనే నేను అక్కడికి వెళ్తే కడతానన్న విషయం నాకు ఇక్కడ దేవుడు ముందుగానే చెప్తున్నాడు, అక్కడికి వెళ్ళొద్దు అని. కానీ నేను మాట వినలా, ఇక్కడ నుంచున్నాను. నా మనసులో అనిపిస్తుంది, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, వెళ్తే పడతామని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. వెళ్ళాలా వద్దా ఒక 5 నిమిషాలు నేను ఆగి, నువ్వు వెళ్తే పడతావు, సరే వెళ్ళు అన్నాడు. వెళ్ళాను. కానీ ఆ ఒక్క సెకండ్ పడ్డ సెకండ్ ఏం జరిగిందో నాకు అసలు గుర్తే లేదు. తర్వాత నా చెవులు అపవాదం నాతో ఏం చెప్తున్నాడు తెలుసా, చూసావా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నేను ఎలా పడేసాను అని. అప్పుడు వెంటనే ప్రభువా నువ్వు ఉన్నావు, మేము నీ పని చేస్తున్నాం, పడ్డామంటే అపవాదికి చేయం కాదు, మేము ఇంకా బలంగా ప్రార్థన చేస్తాం, మరలా దర్శనం వచ్చి అది నెరవేరిన తర్వాత నేను ధైర్యంగా ఉంటాను అని చెప్పి ధైర్యంగా ప్రార్థన చేస్తున్నప్పుడు మరలా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా భయపడకము అన్నట్లుగానే అన్ని విషయాల్లో ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే ధైర్యపరుస్తూ వచ్చాడు, మాట్లాడుతూ వచ్చాడు, దర్శనాలు ఇస్తూ వచ్చాడు, ఆ దర్శనాలన్నీ కూడా నెరవేరుస్తూ వచ్చాడు. కాబట్టి
ఆ ప్రకారం ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు నన్ను కాచి కాపాడినందుకు దేవునికి ఎంతగానో స్తుతిస్తున్నాను. నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఈ సంవత్సరం యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. దేవుడు ఏదో గొప్ప కార్యం చేయబోతున్నాడు, దాన్ని కనిపెట్టమని చెప్పేసి వాక్యంలో ఉంది. సో నేను అంటే నేను లాస్ అయిన ప్రతిసారి కొంత అవమానాన్ని ఎదుర్కొంటూ ఉంటాను. మీకు అది కొన్నిసార్లు మీకు అర్థం అవుతుంది, కొన్నిసార్లు అర్థం కాదని అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. కానీ నేనైతే మాత్రం అలా అనుకుంటాను. అది మీకు చదువుతాను. 2024 సంవత్సరం వరకు నేను ఓడిపోతూనే ఉన్నాను. 2024 సంవత్సరం వరకు, పోయిన సంవత్సరం వరకు ఓడిపోతానే ఉన్నాను. అవమానించబడిన ప్రతిసారి అవమానించేవాడి నవ్వుని వింటూనే ఉన్నాను. నేను అవమానించబడుతున్నా, అవమానించేటువంటి వాడు ఒకడు ఉన్నాడు, నన్ను అవమానించేవాడు, వాడి నవ్వు నేను వింటూనే ఉన్నాను. కానీ 2025 సంవత్సరం అలా ఉండటం లేదు, అలా ఉండదు ఈ సంవత్సరం. ఎందుకంటే అవమానించే వాడిని కొట్టడానికి ఒక బలమైన కొరట నాకు దొరికింది. అర్థమైందా? అవమానించే వాడిని కొట్టడానికి నాకు ఒక బలమైన కొరట ఒకటి దొరికింది. ఆ కొరట నేను ఎప్పుడు వాడబోతున్నానంటే ప్రతిరోజు రాత్రి 11:30 నుంచి 12:30 దాకా వాడబోతున్నాను. అది పోయిన సంవత్సరం క్రిస్మస్ నెలలో నేను ఒక మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్లో ఒక పాస్టర్ గారు చెప్పినటువంటి వాక్యంలో నుంచి నేను అర్థం చేసుకున్నాను అన్నమాట. ఏంటి ప్రభువా, నాతో పాటు ఉన్న వాళ్ళందరూ బాగా సక్సెస్ అయ్యి ఉన్నారు, నాతో పాటు ఉన్న వాళ్ళందరూ అన్ని రంగాల్లో అన్ని విధాలలో బాగా దీవించబడ్డారు, నేనేది ఇంకా దీవించబడలేదు అని నేను చాలా బాధపడతా ఉన్నా అన్నమాట. బాధపడతా ఉంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే ఒక విషయం బాగా అర్థమైంది. నేను ఎదగాలని అనుకుంటున్నాను, దేవుడు కూడా అవకాశం ఇస్తున్నాడు, కానీ నా ఎదుగుదలకి ఒకడు గట్టిగా అడ్డపడుతున్నాడు. అదే నేను చెప్పింది. నా ఎదుగుదలకి నేను దేవుడు నన్ను దీవించడానికి ముందుకు తీసుకొస్తున్నాడు, కానీ నేను దీవించబడకుండా ఒకడు నన్ను అడ్డుకుంటున్నారు, ప్రతి పనికి అడ్డుకుంటున్నారు. ఎప్పటి నుంచి అడ్డుకుంటున్నారు తెలుసా? నేను పుట్టినప్పటి నుంచి అడ్డుకుంటున్నాను. నేను బాప్తిసం తీసుకున్న కాడి నుంచి ఇంకా ఎక్కువ అడ్డుకుంటున్నాను. పెళ్ళైన తర్వాత నుంచి ఇంకా ఎక్కువ అడ్డుకుంటున్నారు. కాబట్టి ఈ అడ్డుకునేటువంటి వాడు ఎవడు అనేటువంటిది నేను ఇంతకాలం ఎతికాను, కానీ దానికి సొల్యూషన్ దొరకదు. కానీ ఇప్పుడు సొల్యూషన్ దొరికింది నాకు. కాబట్టి అరే నువ్వు పాడైపోయావరా, చూడరా నువ్వు నాశనం అయిపోయావరా అని నవ్వేటువంటి వాడు ఒకడు ఉంటాడు అన్నమాట. అర్థమైందా? మీకు అర్థం అవ్వచ్చు లేదు నాకు తెలియదు, నాకు బాగా అర్థమైంది. ఓకే, నేను లాస్ అయిన ప్రతిసారి ఒకడు నవ్వుతుంటాడు, ఆ సౌండ్ నాకు వినిపిస్తుంటుంది. ఎక్కువ నిద్రపోయేటప్పుడు ఇంకా ఎక్కువ వినిపిస్తుంటుంది. ఇప్పుడు ఆ నవ్వేవాడు నవ్వు నేను వినగానే నేను లెగిసి ఆలోచించుకుంటాను, ఈసారి నష్టపోయానే అని అనుకుంటా ఉంటాను. కానీ దానికి సొల్యూషన్ దొరికింది. దాంతో పాటుగా ఈ వాక్యం చూడండి ఎట్లా వచ్చిందో. దాంతో పాటుగా ఈ గొప్ప కార్యాన్ని కనిపెట్టమని వచ్చింది దీంట్లో కూడా. నేను కూడా 11:30 to 12:30 కనిపెట్టాలని అనుకుంటున్నాను. దానికి తోడుగానే ఈ వచనం కూడా వచ్చింది. కాబట్టి ఈ సంవత్సరంలో దేవుడు ఏదో గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడని నేను గట్టిగా నమ్ముతా ఉన్నాను. ఆ గొప్ప కార్యం ఏంటి అనేది నాకు తెలియదు, కానీ ఆ శత్రువు మీద మాత్రం గ్యారంటీగా జయాన్ని అయితే మాత్రం తప్పకుండా పొందుతాను అనేటువంటి విషయాలు మాత్రం నేను చెప్పగలుగుతాను. ఇంకా ఎవరైనా? నా పరిస్థితి ఏంటంటే దేవుడు నాకు ఉద్యోగాన్ని ఇచ్చానమాట, కానీ అది వచ్చేసి కాంట్రాక్ట్ రోల్ అనమాట. అంటే నేను క్లయింట్ ప్లేస్కి వర్క్ చేయాలన్నమాట. నేను ముంబై కంపెనీకి వర్క్ చేసేవాడు అనమాట. అంటే ముంబై కంపెనీ నుంచి బెంగళూరు కంపెనీకి వర్క్ చేసేవాడు. అయితే ఏమైందంటే ముంబై కంపెనీ వాడు ఏమైనా అన్నాడంటే నన్ను ముంబై రమ్మంటున్నాడు అనమాట. ముంబై అంటే చాలా దూరం, అది ఇక్కడ నుంచి 1200 కిలోమీటర్స్ అనమాట. మళ్ళీ 1200 కిలోమీటర్స్, మరి 24 hours జర్నీ అనమాట. మళ్ళీ అంత జర్నీ అని నేను అసలు ఆ జాబే వద్దనుకున్నాను. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆశ్చర్యరీతిగా నా పట్ల ఆ యొక్క కాంట్రాక్ట్ రోల్ని పర్మనెంట్ రోల్గా Big 4 కంపెనీకి నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది అనమాట. ఆ కంపెనీస్లో దేవుడు నా పట్ల చేసినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లించుకున్నాను. ప్రార్థించినటువంటి మీ అందరికీ వందనాలు, పేరున ప్రతి ఒక్కరికి వందనాలు.
థ్యాంక్ యూ.